ఓం నమో భగవతే రుద్రాయ. 28 జూలై 2025 మనకి దూర్వా గణపతి వ్రతం అనేటటువంటి వ్రతాన్ని మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ దూర్వా గణపతి వ్రతం నాడు ప్రత్యేకంగా వినాయకుడికి దూర్వాలతో పూజ చేయాలి. దూర్వాలు అంటే ఇక్కడ గరికలతో పూజ చేయాలి. స్వామివారికి గరికతో పూజ చేసినట్లయితే మనం అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ దూర్వా గణపతి వ్రతము నాడు గరిక మాలను తయారు చేసి స్వామివారికి బహుకరించి స్వామివారికి మీరు ఆ గరిక మాలతో పూజ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. అయితే ఈ మాలను సమర్పించేటటువంటి సమయంలో ఓం క్షిప్రప్రసాద గణపతిన్యై నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు 108 సార్లు చెప్పుకున్నా సరే మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ దూర్వా గణపతి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క దూర్వా గణపతి వ్రతం మనకి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో చవితి తిథి నాడు వస్తుంది. కాబట్టి ఎవరికైతే పనులలో ఎక్కువగా ఆటంకాలు కనిపిస్తున్నాయో ఆ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవ్వాలి అంటే ఈ దూర్వా గణపతి వ్రతాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.